కాఫీతో చాలా మెమొరీస్ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే టీ లవర్స్ ఎంతమంది ఉంటారో కాఫీ లవర్స్ కూడా అంతే మంది. ఒక కప్పు కాఫీని ఫీల్ అవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. సో వైజాగ్లో 4 days సెషన్ నడుస్తోంది. బరిస్టా స్కిల్స్ ఫర్ ఎ పర్ఫెక్ట్ కప్. అంటే అసలు ఒక పర్ఫెక్ట్ కప్పు అంటే బీన్ నుంచి కప్పు వరకు రావడానికి ఆ స్కిల్ ఎలా యూజ్ అవుతుందో చెప్పడానికి ఇక్కడ కాఫీ బోర్డ్ అండ్ నేటివ్ వరకు సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. సో ఏంటండి పర్ఫెక్ట్ కప్, నిజంగానే ఒక కాఫీ తాగిన ఫీల్ రావాలి అంటే కనుక దాంట్లో చాలా స్కిల్ ఉండాలి. ఏంటి ఇక్కడ ఈరోజు నడుస్తున్న ట్రైనింగ్? ఇక్కడ మనకి విశాఖపట్నంలో కాఫీ బోర్డ్ నుండి బరిస్టా స్కిల్స్ మీద ట్రైనింగ్ ఏర్పాటు చేశారు మేడం. ఇది రెండవ బ్యాచ్. మొదటగా మనం జీసీసీతో కలిసి కొలాబరేట్ చేసి ఫస్ట్ బ్యాచ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవ బ్యాచ్. నేటివ్ అరకు కాఫీ అనే మన ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, వాళ్ళతో కలిసి కాఫీ బోర్డు నేటివ్ అరకు కాఫీ సిటీ పార్ట్నర్గా మనకి ఇక్కడ 15 మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 days ప్రోగ్రామ్. 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, April 20th నుంచి. ఇప్పుడు 24th వరకు నడుస్తుంది. ఇందులో ఏంటంటే బరిస్టా స్కిల్స్ మీద మనకి ట్రైనర్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. అందులో పర్ఫెక్ట్ కప్ ఎలా మేక్ చేయాలి, వేరియస్ ప్రీమియం కాఫీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, లైక్ క్యాపుచినో, ఎక్స్ప్రెసో అండ్ అదర్ కాఫీస్, సిగ్నేచర్ బెవరేజెస్ ఎలా తయారు చేయాలి, తర్వాత మిషన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫ్లేవరు, అరోమా ఇవన్నీ కూడా ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కాఫీ లిక్విడ్లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనే దాని మీద మనకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే జనరల్ పీపుల్కి మినిమల్ ఫీజు తోటి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అరకు కాఫీ చాలా ఫేమస్ మనకు తెలుసు. లోకల్ నుంచి అంటే అరకు ఒక ప్రాంతం నుంచి అది గ్లోబల్ వైడ్గా కూడా వెళ్ళినంత దానికి ఇంపార్టెన్స్ ఉంది. నిజం చెప్పాలంటే కాఫీ లవర్స్ ఒక కప్పు కాఫీ ఫీల్ కావడం కోసం కిలోమీటర్లు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్తో, లేకపోతే ఆ కప్ కాఫీ టైంలోనే చాలా డెవలప్మెంట్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంత కనెక్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బరిస్టా స్కిల్స్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? ఈ సెషన్స్ ద్వారా మిగతా వాళ్ళకి ఏంటి? సో ఇది యాక్చువల్గా ఈ సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవరైనా వచ్చి అటెండ్ అవ్వచ్చు. అందులో కాఫీ లవర్ అయినా పర్లేదు, కాఫీ ఫార్మర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అయినా పర్లేదు, కాఫీ ఫార్మర్స్ అయినా పర్లేదు. సో ఇందాక సార్ చెప్పినట్టు మన స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ బరిస్టా స్కిల్స్ అంటే బేసికలీ ఎస్పెషలీ మనం ఎక్స్ప్రెసో మిషన్ ఎలా వాడాలి, ఆ ఎక్స్ప్రెసో మిషనే బేస్ అన్నది. ఆ ఎక్స్ప్రెసో మిషన్తోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ మనం తయారు చేయొచ్చు. అది కాకుండా బేసిక్ సెన్సరీ టెస్ట్ ఎలా చేయాలి అంటే కాఫీలో ఉన్న ఆ ఫ్లేవర్, అరోమా తెలుసుకోవడానికి బేసిక్ సెన్సరీ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో దానివల్ల మనకు ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకు కాఫీ అన్నారు, అదేవిధంగా కర్ణాటక కూర్గ్ గొడవ కాఫీ అన్నారు. ఈ అన్ని కాఫీకి డిఫరెంట్గా ఉన్న ఒక యూనిక్ టేస్ట్, అరోమా ఉంటుంది. అది మనం బేసికలీ అండర్స్టాండింగ్ చేయడానికి కూడా ఈ ఒక సెషన్స్ చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు ట్రైనర్ చాలా కప్స్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, నన్ను టేస్ట్ చేయమన్నప్పుడు నేను జనరల్గా ఎలా సిప్ చేస్తానో అట్లా, బట్ మీరు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు దాన్ని చాలా ఫీల్ అయ్యారు. ఎందుకు? అది ఎందుకంటే మేడం మన ప్యాలెట్లో ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఆ టేస్ట్ బడ్స్ డిఫరెంట్ వేరియస్ ప్లేసెస్లో డిఫరెంట్ స్వీట్నెస్, సాల్ట్, షోర్, ఈ వేరియస్ రీజియన్స్లో అవి టేస్ట్ని ఐడెంటిఫై చేస్తాయి. మనం అలా స్లర్ప్ చేసినప్పుడు ఆ కాఫీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, హనీ కాఫీయా, అదర్వైజ్ అది ఎసిడిటీ ఉందా, మీడియంగా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎవరైనా స్టార్టప్స్ ఉన్నప్పుడు కెఫేలో మేనేజ్మెంట్ కోసం ఇవన్నీ స్కిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఇట్స్ గుడ్ మ్యామ్, బాగా జరిగింది. ఇంతవరకు మాకు కాఫీ ఎలా పండించాలి, ఏంటి, ఎలా ప్రాసెస్ చేయాలి అంతవరకే తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనము కాఫీ పండించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎవాల్యూట్ చేయాలి, దాని వ్యాలిడిటీని ఎలా పెంచుకోవాలి, దాని గురించి నేర్చుకున్నాము. బాగుంది. ఇది మా ఎంతూజియాజం అంటే నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో మీరు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ టేస్ట్ చేసి ఉన్నారు కదా, ఏమనిపించింది? అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క
అరోమా తీసుకురావటము, అందులో చాలా ఇంగ్రీడియంట్స్ డిఫరెన్షియేషన్. తప్పకుండా మేడం, ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరకు వ్యాలీ అనుకోండి, అది నిమ్మ సిట్రస్ ఫ్లేవర్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక అది మనకు పెంచే కాఫీ, అది జియోగ్రాఫికల్గా. రెండోది ఏంటంటే షేడ్ మీద ఆధారపడి ఉంటుంది. మన న్యాచురల్ షేడ్లో పండించింది ఒక రకంగా ఉంటుంది, సిల్వర్ ఓక్ కింద పండించింది ఒక రకంగా ఉంటుంది. మన సాయిల్ని బట్టి కూడా అది టేస్ట్ మారుతూ ఉంటుంది. మన కాఫీకి చిక్కమంగళూరు కాఫీకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనది ఆర్గానిక్ కాఫీ కాబట్టి ఫ్లేవర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మన అరకు కాఫీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? న్యాచురల్ కాఫీ మేడం ఇది. అంటే ఎలాంటి ఎరువులు వాడుకోకుండా న్యాచురల్గా పండిస్తున్నది, కెమికల్ ఫ్రీ అండి. మన రైతులు ఎలాంటి ఎరువులు వాడరు, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడరు. పూర్తిగా న్యాచురల్ అడిగి అంటే బై గాడ్ గిఫ్ట్, గాడ్ ఎలా ఇచ్చాడో ఆ విధంగా తీసుకుంటున్నాము. సో ఇది మంచి కాఫీ మేడం కంపేర్ టు అదర్ రీజియన్స్. నా పేరు రవి ఈశ్వర్పు, నేను CEO ఆఫ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం. నేటి వరకు కాఫీ మా దగ్గర ఇంక్యుబేట్ అయి ఉన్న ఒక స్టార్టప్. వాళ్ళతో ఇదే ఫస్ట్ టైం ఒక కాఫీ ఆంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దాని బేస్ ఏంటి అంటే, దాని ఉన్న విజన్ ఏంటి అంటే సీఎం గారి విజన్ ఆఫ్ వన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ, అదే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ కాన్సెప్ట్. తో అది ముందుకు తీసుకెళ్ళడం మా ప్రైమరీ విజన్ అంటే అది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే క్రియేటింగ్ అంటే కొత్త ఆంటర్ప్రినర్స్ ఇన్ ద కాఫీ బిజినెస్ క్రియేట్ చేయడం అన్నది దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఫస్ట్ టైం దట్ యూర్ డూయింగ్ అలాంగ్ విత్ కాఫీ బోర్డ్, నేటి వరకు కాఫీ అండ్ బరిస్తా, విచ్ ఇస్ it's a premium sort of a very good event that we consider. We would like to encourage who want Ram to come back and do more and more programs. We are looking forward to that. So about 15-20 people per batch if we are creating entrepreneurs. So ultimate goal ఏంటంటే we want to get people, అంటే అందరూ జాబ్ అని ఎవరి దగ్గర పనిచేయడం అని కాకుండా సొంతంగా నేను ఏదో స్టార్ట్ చేసి ఐ వాంట్ టు బీ ఆన్ మై ఓన్ అండ్ క్రియేట్ సంథింగ్ ఆఫ్ వాల్యూ, అండ్ నేను ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన అన్న సిచ్యువేషన్కి రాగలగాలన్నది ఒక కాన్సెప్ట్. దాన్ని ఏమొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాను. From the founder of Native Work Coffee, Ram, I really appreciate this thing, setting up so many coffee centers right across the state along with the government of AP. So దాన్ని మేము ప్రోత్సహించడానికి ముందుకు వచ్చి, so we are helping, being a part of అంటే ఈ ప్రోగ్రామ్కి we are being a part of it and then promoting it and looking forward for more such programs. ఎందుకంటే it not only helps RTIH's vision but also promotes the CM Garu vision of one family, one entrepreneur. So and moving people more towards employment generators than people who are looking for employment. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా యాడ్ ఆన్ చేసేటప్పుడు అందరూ RTIH ఇన్నోవేషన్ అంటే టెక్నాలజీ అనుకుంటారు. బట్ RTIHలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే టెక్నాలజీయే కాదు, అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దానికి వచ్చే బై ప్రోడక్ట్ కాఫీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం మీదే we wanted to do a pilot in RTIH Vizag to say that boss, it's just not technology, coffee is also very important, a skill on coffee is important, and barista is very important, and we've invited Coffee Board of India to work with us. We also have got support from Copy Solutions and a organization. They've sponsored for this mission for this particular event. So it's a collaborative effort to build it. సో నా మెసేజ్ ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ ఐటీఏ కాదు, అన్ని వర్టికల్స్ ఉన్నాయి. And coffee is one example, and Arku is one biggest example that we are building it right now. Thank you so much. Suchinda Hegde from Coffee Board of India. I am from Bangalore. In Vizag, we are conducting the 5 days barista training program. Since 4 years, we are conducting the training program across India. We have been called 1,000 participants across India, and most of them they have opened the cafes and they have started beginning the coffee exporting to other countries and all. This training program is really helpful to participants who wants to open the cafe or who wants to explore in coffee and who wants to know more about who wants to work as a barista and all. This training program is really helpful. So here this is our 4th day. Here participants are learning about green coffee, specialty coffee, cupping, manual brewing, and how to pull out the espressos and how to make the cappuccino, how to make the latte art, and up to cafe concept you are covering in this training program.
So hope participants also taking these opportunities, and they'll also like exploring lot in coffees and all. Yeah, thank you so much. సిటీస్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోరాపుట్ లాంటి ప్రదేశాల్లో కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. Hello everyone, I am Charul and I come from Kanpur, Uttar Pradesh, and I've come here for the barista training held by Coffee Board and Native Araku in collaboration, and it has been a wonderful experience so far. I came from Kanpur to Araku, to this region specifically because I felt that if I have to understand the coffee basics from the experts, and also from the point of view of people who are cultivating it, processing it, whose living are also dependent on coffee somehow, given that it's a coffee producing region. The reason I'm doing this training is because I want to get into coffee business. I am planning to get into trading of coffee initially, and eventually I want to open a cafe and also a consumer business. So yeah, that is the end goal, and it has been a wonderful experience so far. And Araku coffee is specifically different in notes. Like we have understood like a lot of things in this training, like what are the different types of coffee, what are the grades of coffee, what are the origins of coffee, and I think it's an ocean to still explore, and I'm looking forward to many more trainings with Coffee Board of India. But yeah, the reason I came all the way here is because Araku's coffee has its own very different flavor. Like it's very non-chemically, and it's having those very natural scents that you can feel. The notes are very, very different, and for the first time when I had that coffee, I didn't know it was Araku coffee, but at the same time I felt that this tastes different and good in a certain way. So I think looking forward to exploring more of this region, and looking forward to making a wonderful business out of it. Thank you. Aline, I just tried this fantastic coffee. It's really excellent. So as I just said, there are several layers of taste, not just once. Like it's really deep. And I drink a lot of coffee, but I have to say this is the best I've drank in a while. So congratulations. And also like the acidity is a bit light, which is really enjoyable, but it doesn't kill the taste. So I really like it a lot. Thank you very much. Thank you so much. I think you're a guest of honor for proving that Araku coffee globally makes a lot of difference. And this testimony will add a lot of value for this region. Yeah, and I think also I was not expecting to find here. I mean, I came here for work. I was not expecting to find such a good coffee here. So I will be happy to bring that experience back to France. అందరికీ నమస్కారం. ఈరోజు అరకు కాఫీ పేరు వరల్డ్ వైడ్లో ఎంత బాగా వినబడుతుందో, అదే టైంలో మన స్టేట్లో కూడా మంచి కాఫీ తయారు చేసే బరిస్టాస్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇండియాలో కర్ణాటకలో బోల్డ్ మంది కాఫీ గ్రోవర్స్ ఉన్నారు, కాఫీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కాఫీ బరిస్టాస్ ఉన్నారు. అలాగే వరల్డ్లో కూడా మనం నెంబర్ 1 అవ్వాలంటే మన స్టేట్ నుంచి కూడా చాలామంది బరిస్టాస్ రావాలి. బరిస్తా అంటే కాఫీ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు మీరు చూసే ఈ మెషిన్ మీద ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఒక మంచి కన్సిస్టెంట్ కాఫీ వస్తుంది. ఈరోజు అరకు గ్లోబల్గా ప్రెసెన్స్ రావడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది ఆలోచించి లాస్ట్ టైం నేటివ్ అరకు కాఫీ బోర్డ్ టీము అందరం కలిసి ఒక స్ట్రాటజీ వేసినప్పుడు ఇయర్లో ఏం చేయాలి, ఎలా చేస్తే స్టేట్కి ఎనేబుల్ అవుతుంది, ఎలా చేస్తే అరకు కాఫీకి మంచి మైలేజ్ వస్తుందని చూసినప్పుడు బరిస్తా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ద ఫస్ట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి అది 5-day ప్రోగ్రామ్. అంటే అసలు కాఫీ అంటే ఏంటి, కాఫీకి ఉండే సెన్సెస్ ఏంటి, కాఫీని ఎలా చూడాలి, కాఫీ గ్రేడ్స్ ఎలా ఉంటాయి, ఏ రోజు చేస్తే ఏ అవుట్పుట్ వస్తుంది అనేది అన్నీ తయారు చేసి వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తే రేపొద్దున వాళ్ళు కాఫీ షాప్ పెట్టుకుని అరకు కాఫీని బాగా ప్రమోట్ చేస్తారు. ఒక స్కిల్ యాడ్ అవుతుంది, ఒక స్కిల్ డెవలప్మెంట్లో ఒక ప్రొఫైల్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఆంటర్ప్రీనర్స్ స్కిల్ యాడ్ అవుతుంది అనే ఉద్దేశం మీద తయారు చేసే ప్రోగ్రామే నేటివ్ అరకు కాఫీ అండ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాస్ పార్ట్నర్షిప్ ఫర్ అ బరిస్తా ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఎనీ టైప్స్ ఆఫ్ ఓకే చెప్తా. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల మనందరికీ ఇండియాలో తెలిసిన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ జనరిక్గానే ఇంట్లో అలవాటు కాబట్టి తెలుస్తుంది. కానీ ఇది కాకుండా ఇంకొక చాలా కాఫీస్ ఉంటాయి. క్యాపచినో అంటారు, లాతే అంటారు, ఎక్స్ప్రెసో షాట్ అంటారు, ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి.
ఈ వెరైటీస్ ఆఫ్ కాఫీస్లో ఇలాంటి మెషిన్ మీద స్కిల్ రావాలి. ఆ స్కిల్ కోసమే దాన్నే బరిస్తా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఇట్స్ అ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కాఫీ ప్రోగ్రామ్ డన్ బై నన్ అదర్ దాన్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు కూడా అరకు కాఫీ గురించి ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్యాషనేటెడ్గా ప్రమోట్ చేస్తున్నారో, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అరకు కాఫీ అంటే అంత బాగా ప్రమోట్ చేస్తున్నారు. దానికో చెరిష్నెస్ ఉంది, దానికో ట్రైబల్ ఫార్మర్స్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఇంత మంచి కాఫీ చేస్తున్నారనే వాళ్ళ విజన్లో ఉన్నప్పుడే ఈరోజు ట్రైనింగ్లో కూడా తీసుకొచ్చినప్పుడు ఫార్మర్స్ని తీసుకొచ్చాం, నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ జనరేషన్ ఆ రీజన్ నుంచి ఇప్పుడు పాడేరు, చింతపల్లి, చీమాడుగుల అరకు నుంచి ఫార్మర్ పిల్లలు వచ్చారు, ట్రైనింగ్ అవుతున్నారు. ఇంకో పక్కన కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మాకున్న స్కిల్ నుంచి అప్ స్కిల్ చేసుకోవాలి లేటెస్ట్ మెషిన్ మీద అని వాళ్ళ టీము వచ్చారు. బయట స్టేట్స్ నుంచి ఒక 3-4 వచ్చారు, మేము నేర్చుకోవాలి, మేము అరకు గురించి విన్నాము, మేము కూడా అప్ స్కిల్ చేసుకోవాలి. ప్లస్ నేటివ్ అరకు కాఫీ మా ప్రొఫైల్ కూడా ఏంటంటే ప్రైమరీగా మేము హైర్ చేసేదంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే హైర్ చేస్తాం. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి బేసిక్గా నాలెడ్జ్ ఉంటుంది తప్ప స్కిల్ రాదు. అలాగే నేటివ్ అరకు కాఫీ టీం నుంచి కూడా ఒక 3-4 ఐడెంటిఫై చేసి స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ప్రోగ్రామ్ ఎన్ని డేస్? ఇది 5 రోజుల ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ డే వచ్చి అసలు కాఫీ అంటే ఏంటి, గ్రేడ్స్ ఎలా ఉంటాయి, కాఫీ గ్రేడింగ్ ఎలా ఉంటుంది అని చూపిస్తారు. రెండో రోజు అంటే దీన్ని కొంచెం సైన్స్ బిహైండ్ కాఫీ అంటారు. అంటే మీరు కాఫీ తాగినప్పుడు మీ టేస్ట్ ప్యాలెట్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది, ఏ కాఫీకి ఎలా చేస్తే కన్సిస్టెంట్గా అవుట్పుట్ వస్తే రెండో రోజు చెప్తారు. మూడో రోజు కాఫీ రోస్టింగ్ ఎలా చేయాలి, దాని ప్రొఫైల్ ఎలా ఉండాలి, మూడో రోజు వస్తుంది. నాలుగో రోజు ప్రాక్టీస్ ఉంటుంది, అంటే ప్రతి కప్పు కాఫీ వాళ్ళే చేస్తారు నాలుగో రోజు. ఐదో రోజు కప్పింగ్ చేసిన తర్వాత టేస్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు 5వ రోజు, ఈరోజు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ నేర్చుకున్న ప్రతి ఒక్క రోజు ఉన్న పేపర్కి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటి, ఒక మంచి కాఫీ తయారు చేయాలి. సో ఈరోజు ఆ టెస్ట్ జరుగుతుంది, అందుకనే ఈరోజు కాఫీ కప్పింగ్ డే అంటారు ఈరోజు. అండి, నా పేరు అశోక్, నేను పాడేరు నుంచి వచ్చానండి. నేను ఒక కాఫీ ఫార్మర్ కొడుకుని. మాకు సుమారు ఒక 12 ఎకరాల కాఫీ తోట ఉంది. అయితే కాఫీ తోటలో వచ్చేటటువంటి ఏదైతే ఆ ఫలసాయం ఉందో దాని యొక్క ప్రాసెస్, ఆ పద్ధతులు, కాఫీ తయారీ విధానాలు, వాటి మార్కెటింగు, కాఫీ తయారీ యొక్క రకాలు, అనేక రకాలైనటువంటి కాఫీ యొక్క చరిత్ర అవన్నీ కూడా తెలియజేసి వాటి విలువ ఏ రకంగా పెంచాలి, వాటిని అంతర్జాతీయ పరంగా ఏ రకంగా బ్రాండింగ్ చేయాలి, ఈ గిరిజన రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కావలసినటువంటి అనేక రకాల సంస్కరణలు చేపట్టడానికి మరి ఈ బరిస్టా స్కిల్ డెవలప్మెంట్ వారు, అలాగే నేటివ్ అరకు కాఫీ వారు సారు వాళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఎవరైతే రైతుల యొక్క కొడుకులు ఉన్నారో, వాళ్ళ వారసత్వం ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళని ఉచితంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ స్కిల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళకు చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారండి. నిజానికి బరిస్టా స్కిల్ డెవలప్మెంట్ నేటివ్ అరకు కాఫీ ఏదైతే ఆ సంస్థ ఉందో, ఈ రైతులు ఈ కాఫీ యొక్క విలువను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా వాళ్ళని చాలా చక్కగా ట్రైనింగ్ చేసి వాళ్ళకు లేనటువంటి స్కిల్ని పెంపొందించేలాగా చేసి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఇది చాలా చక్కటి ప్రోగ్రాం అండి. నాకు ఒక 12 ఎకరాల కాఫీ తోట ఉంది. ఆ కాఫీ తోటకు మా నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ నేను పనిచేస్తున్నాను. ఈ కాఫీ యొక్క విషయము తెలిసిన తర్వాత మా నాన్నగారే నాకు స్వయంగా పంపించారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా కాఫీ గురించి లోతుపాతు విషయాలన్నీ కూడా తెలుసుకొని అక్కడ మన కాఫీని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేలాగా, గిరిజన రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేలాగా మీరు దాని విలువని పెంచాలని చెప్పేసి మా నాన్నగారు కూడా చెప్పారు. ఇక్కడ అటువంటి ట్రైనింగ్, అటువంటి స్కిల్ మాకు తెలియజేశారండి. ఫ్యూచర్లో స్వయంగా కాఫీ షాప్ పెట్టుకుంటూ స్వయంగా ఉపాధి పొందేలాగా కూడా ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఇదండి విషయం ఇక్కడ ట్రైనింగ్ కోసం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను కాఫీ బోర్డులో జేఎల్ఓగా పనిచేస్తున్నాను కోరాపుట్లో. మేము దగ్గరగా కాఫీ బోర్డులో ఒక 16 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. కాఫీ ఎలా పండించాలి, తర్వాత కాఫీ ఎలా సాగు చేసుకోవాలి, తర్వాత కాఫీని ఎలాగా ప్రాసెస్ చేయాలో ఇవన్నీ మేము ఈ ఆంధ్ర ఒరిస్సాలో ఉన్నటువంటి రైతులందరికీ మేము తెలియచేస్తూ ఉంటాము.
ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా. అయితే రైతులకి ఇంకా క్వాలిటీ గురించి, మార్కెట్లో వచ్చేటువంటి మార్పులు, రకరకాలైనటువంటి మార్పుల గురించి ప్రత్యేకంగా అప్గ్రేడ్ అవ్వాలని, వాళ్ళకి వాటిని గురించి తెలియచేయాలని మేము ఈ బరిస్టా ట్రైనింగ్కి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో సిరిపురం విఎంఆర్డిఏ సిరిపురం దగ్గర మన కాఫీ బోర్డు వారు, అలాగే నేటి వరకు కాఫీ వాళ్ళతో కలిసి ఈ బరిస్టా ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచి పరిణామం. దానివలన ఏంటంటే చాలామందికి ఈ కాఫీ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలాగా ప్రమోట్ చేసుకోవాలి మార్కెట్లో, దానికి ఎలాగ వాల్యూ అడిషన్ తీసుకురావాలనే విషయాల గురించినటువంటి అవగాహన ఇక్కడ కల్పిస్తున్నారు. ఎందుకంటే మనకి కాఫీ పండించడం తెలుసు చాలామందికి, కానీ దాన్ని ఎలాగ మార్కెట్లో ప్రమోట్ చేయాలో తెలియదు. కాఫీలో చాలా రకరకాలైనటువంటి కాఫీలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కెపుచినో అని, ఎక్స్ప్రెస్సో అని, అమెరికానో, కాఫీ లత్తే, మకాటో, కాఫీ మెక్కా, ఇంకా ఇట్లాంటి కాఫీలన్నీ ఉన్నాయి. ఈ కాఫీలు మార్కెట్లో ఎలా తయారు చేయాలి, కాఫీ బీన్స్ ఎలా తయారు చేయాలి, కాఫీ బీన్స్ ఎలా రోస్ట్ చేయాలి, రోస్ట్ చేసిన కాఫీ బీన్స్ని ఎలాగా పౌడర్ చేయాలి, కాఫీ మిషన్స్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి, తర్వాత కాఫీ కెఫేస్ ఈరోజు మనం చూస్తున్నాం చాలా దగ్గర కెఫే డేస్ అని ఉన్నాయి, తర్వాత రకరకాల కెఫేస్ ఉన్నాయి. ఆ కెఫేస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఇది చాలా మంచి పరిణామం. అందరికీ కూడా అందులో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. దీనిని వైజాగ్ వాసులందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. మొట్టమొదటిగా ఇది మొదటి బ్యాచ్ ఒకసారి ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల కిందట ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక 5 రోజులు ప్రోగ్రామ్ ఇక్కడ 20వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ 2006 వరకు ఈ సెకండ్ బ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. Diluted with hot water. Okay, that is American. Right. Next one is macchiato. Macchiato espresso comes with dollop of milk foam. Okay, we are adding 2 dollop of milk foam, and for garnish we are adding 1 beans of 1 coffee beans. Right. Okay. Next one is cappuccino. What is meaning of cappuccino? Cappuccino is a strong, warm coffee. Right. What is latte? Latte is a hot and light coffee. Okay, latte has more milk, less foam. Okay, cappuccino has more foam, less milk. Okay, next one is flat white. Okay, it has very thin layer compared to latte. Right. Next one is cafe mocha. Cafe mocha in the sense it's a chocolate flavored hot coffee. Right. Now we can taste all the beverages, taste each beverages. Then we will understand the difference between each coffee. Right. నమస్కారం అండి, నేను పాడియాన్ నుంచి అరకువేల్ నుంచి వచ్చాము. ఈ ట్రైనింగ్ కాఫీ పర్ఫెక్ట్ కాఫీ కోసం కప్పు వాటి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చామండి. నేను ఫార్మర్నండి. మాకు కాఫీ పండిస్తాము. కాఫీ పండించిన తర్వాత అది ఎలాగ మార్కెటింగ్ చేయాలనేది తెలీదు. దాని ద్వారా తయారయ్యే కాఫీ ఎలా తయారు చేస్తారేంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. సో వెళ్ళిన తర్వాత ఎక్కువ మార్జిన్లో మేము కాఫీ అమ్మడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ కాఫీ ద్వారా అన్ని రకాలుగా తయారయ్యే కాఫీని ఇక్కడ నేర్చుకున్నాను నేను. దాని ద్వారా ఏంటంటే సొంతంగా నేను కాఫీ షాపులు కానీ పెట్టినా సరే నేను దాని ద్వారా ఏంటంటే మార్కెటింగ్లో బిజినెస్ చేసుకోవడానికి నాకు అవకాశం ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు పాంగి సింగన్న, మాది అరకువేలి. మేము కాఫీ పంట పండించడం వరకే మాకు తెలుసు. పండించి దళారోళ్ళకి ఎలా అమ్మాలి అంతవరకే మాకు తెలుసు. అండ్ మేము అది హల్లింగ్ చేసి దాన్ని ఒక బీన్ నుంచి కాఫీ నుంచి ఒక బీన్ వరకు ఎలా హల్లింగ్ చేసి ఇంకా బయర్కి ఎలా అమ్మాలి, లేదా మనమే ఒక షాప్ పెట్టుకొని ఈ రోస్టింగ్ చేసి ఎలా పౌడర్ అమ్మాలి అనే దాని గురించి మాకు ఈ బరిస్టా స్కిల్ ప్రోగ్రామ్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మాకు తెలిసింది. ఇక్కడ రాగానే మాకు బీన్ టు సీడ్ టు బీన్ ఎలా రోస్టింగ్ చేయాలనే దాని గురించి బాగా నేర్పించారు. మేము అది నేర్చుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రైనింగ్కి వచ్చి చాలా నేర్చుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది.
అరకు నేటివ్ అరకు కాఫీలో 3 ఇయర్. హాయ్, నేను నేటివ్ అరకు కాఫీలో 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బరిస్తా ట్రైనింగ్ దానికి వచ్చాను. ఎందుకంటే మేము గత 3 సంవత్సరం చేసే కాఫీ అనేది వేరు, ప్లస్ ఏంటంటే బరిస్తా ట్రైనింగ్ అనేది సపరేట్ చాలా వేరుంది. మేము ఇప్పుడు వరకు చేసింది ఏంటంటే ఫిల్టర్ కాఫీ సర్వ్ చేస్తాము. అది కాకుండా మా ఆర్గనైజేషన్లో ఎవ్రీ ఇయర్ మాకు సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దాని పరంగానే మేము ఇక్కడ కూడా స్కిల్ డెవలప్ ట్రైనింగ్ కోసం ఇలా రావడం జరిగింది. వరకు కాఫీ కంపెనీలో చేస్తున్నాను. 3 years పైన అవుతుంది నేను జాయిన్ అయ్యి. ఇప్పుడు వరకు నేను ఫిల్టర్ కాఫీ తయారు చేస్తున్నాను. ఇప్పుడు బరిస్తా ట్రైనింగ్లో క్యాప్చినో అయ్యి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అదే ప్రతి ఇయర్ కూడా స్కిల్ డెవలప్ చేయడానికి మా కంపెనీ చాలా ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ. నేనైతే నేటి వరకు కాఫీలో అయితే వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను వచ్చి 2.5 years అవుతుంది. ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ఫిల్టర్ కాఫీ అనేది నేర్చుకున్నాను ఇక్కడ. ఇంకా ప్రతి ఇయర్ కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి సంవత్సరం పెడతారు. సో అదే విధంగా అయితే నేను ఇక్కడ బరిస్తా ట్రైనింగ్కి అయితే వచ్చాను. సో ఈ విధంగా అయితే నేనైతే బరిస్తా ట్రైనింగ్ నేర్చుకొని ఇంకా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుందాం అనుకుంటున్నాను. సో గైస్ ఇంతే, థ్యాంక్ యూ.